ఒక వీడియో ఈ రోజంతా నెట్లో బేభత్సంగా అసలు వైరల్ అవుతుందండి. ఆ వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వీడియో. పవన్ కళ్యాణ్ గారి వీడియో వైరల్ ఎందుకు అవుతుందంటే కనుక సాయి కృష్ణ తల్లి మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కలిపి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో అంటే నేను ఇక్కడ ప్లే చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడాలి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మా కులపోడు కదా అని మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఆయన అనాలి, మమ్మల్ని అనాలి ఆయన. ఏంటి కాపులంతా కలిసి మేము గెలిపించుకున్నందుకు మాకు ఏంటి ఇది జరగాలి అన్నట్టుగా ఆవిడ మాట్లాడిన మాటలు. ఈ మధ్యలో బాగా ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కాపు కులస్తులు వాళ్ళకి న్యాయం చేయలేదట పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి కాపులందరూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మారారని, కాబట్టి ఈసారి ఎన్నికల్లో కాపుల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడవని, ఇలాగా చాలా అయితే మాటలైతే కనుక ఉన్నాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి మనం మాట్లాడుకుందాం ఈ విషయం గురించి అయితే కనుక. కాబట్టి ఆ సాయి కృష్ణ గారి తల్లి ఎందుకని అంతగా బాధపడుతుంది అంటే కాపుల ఓట్లకు ఇదేనా గౌరవం అనే ఆ వీడియో అంతలా వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటి, దాని గురించి అయితే మాట్లాడబోయే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ రాష్ట్రం మొత్తం వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. సాయి కృష్ణ మృతి, అసలు ఆ మృతి అనేది ఎంత ఒక సినిమాటిక్గా ఎలా జరిగిందో మీ అందరూ చూశారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి మొరపెట్టుకున్నది ఒకటే, కనీసం ఆ బూడిదని నిమ్మని, ఆ బూడిద కూడా లేకుండా చేశారు, నాకు నా బిడ్డగా న్యాయం జరగాలి అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నన్ను సపోర్ట్ చేయమంటారు, మీరు నన్ను సపోర్ట్ చేయమంటారండి. 14 ఏళ్ల పిల్ల, 14 ఏళ్ల అమ్మాయిని ఏంటి రేప్ చేసేటప్పుడు క్రిమినల్కి నేను సపోర్ట్ చేయాలా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఆ తల్లి ఎలా మాట్లాడింది, ఎలా స్పందించింది అనే వీడియో మీరు ఇప్పుడు చూద్దరు. కానీ ఒకసారి ఆ వీడియో పెడతాను చూడండి. ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చొని నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని. మీ అబ్బాయి ఏదో ఒక 14 సంవత్సరాల అమ్మాయిని ఇవన్నీ ఎందుకు చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకు ఉన్నాయి వదిలేయడానికి చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు, ఆ అమ్మాయి బతికుంది. చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా, అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించాను. నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా, నా కొడుకు రోజు నా మొఖం ముందుంటున్నాడు. చూసాం కదా ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజమే కదా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి. నిజంగా సాయి కృష్ణ ఆ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడో లేదో తేల్చి చెప్పడానికి కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఏం చెప్పలేదే తను తప్పు చేశాడని, ఇంకా న్యాయస్థానాలు నిరూపించలేదే, మరి మీరు ఎలా చెప్పేస్తారు అని పవన్ కళ్యాణ్ గారిని ఆ తల్లి నిలదీసిన ఆ విధానం నేను చూశాను అక్కడ. అంతేకాదు ప్రూవ్ కాకుండా మనం ఎలా చెప్పగలం రేప్ చేసేసాడు అని చెప్పేసి అని చాలామంది మాట్లాడుకున్న మాటలు ఇవి. కాబట్టి మొత్తానికి ఏదైతేనండి ఆ క్రిమినల్ వెనకాల మేము ఉండాలంటే ఉండం అనేది ఆయన మాట్లాడాడు. మా అబ్బాయి క్రిమినల్లో లేదా కోర్టులు తెలుస్తాయి, కాబట్టి మా అబ్బాయి మీద కావాలని కేసులు పెట్టారు అని అయితే కనుక, నిజంగా వాడు తప్పే చేస్తుంటే కనుక కోర్టు శిక్ష విధించారు కదా అని అయితే కనుక తల్లి మాట్లాడిన మాటలు మీరు అందరూ విన్నారు కదా. కాబట్టి అంటే నేరం నిరూపణ కాకముందే నేరం ఆరోపించడం ఎంతవరకు సమంజసం, చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు అని అయితే మాట్లాడతారు. మొత్తానికి ఒకవేళ చేశాడండి ఏంటి ఆ అబ్బాయి ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే మాత్రం చంపేసి బూడిద చేసేసి రైట్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నేను న్యాయం చేశానని అన్నారు. న్యాయం చేయడం అంటే ఎవరైతే అతన్ని చంపేశారో అతన్ని అంటే అరెస్ట్ చేయించడం, అంతేనా?
అతని వెనక ఎవరున్నారు, ఎంతమంది దీంట్లో పాలు పంచుకున్నారు, ఇవన్నీ కూడా ఆధారాల కోసం ఇంకా జరుగుతుంది మొత్తానికి. అదైతే అంటే తల్లి మాట్లాడే మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వేరు, చంద్రబాబు నాయుడు గారేమో ఆవిడని పిలిపించుకుని ఆవిడ్ని ఓదార్చడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారేమో నేను ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అలాంటి క్రిమినల్ నేను ఎందుకు వెనకేసుకు రావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అది జరిగింది. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడానే మీరు గుర్తించమంటారు. మీ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.